దివ్య 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 అమ్మా దివ్య శివం శివం భవహరం హరం శివం శివం హరం. దివ్య పప్పు దివ్య 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 ఎద్దు దివ్యం తరమడం ఏంటి బామ్మగారు? శాపం చేసి కదా. అదే అర్థం కావట్లేదు కల్పన. దివ్య నీకేం కాలేదు కదమ్మా? నాకేం కాలేదన్నయ్యా. అన్నయ్య, ఎద్దు నన్నెందుకు తరిమింది? అంటే మీరు రెడ్ కలర్ శారీలో ఉన్నారు కదా దివ్యమ్మ, ఎద్దులకు రెడ్ కలర్ అంటే కోపం అంతే. కారణం ఏదైనా శశికి ప్రమాదం తప్పింది. శాపం నా వెంట పడినా పర్వాలేదు, శశి క్షేమంగా ఉండాలి. ఎవరికి ఏమీ కాదు దివ్యమ్మ, దేవుడు ఉన్నాడు. పదండి వెళ్దాం. దివ్య నీకేం కాలేదు కదమ్మా? వామ్ము, ఎంట్రన్స్ లోని ఇలా ఉంటే పోను పోని ఎలా ఉంటుందో. ఎద్దు పోయి పాము వస్తుందేమో చంద్రిక. ఏదొచ్చినా మనకేమీ కాదు, భయపడకు పౌడ్రు. ఇక నుంచి శాపం ప్రభావం ఎక్కువ ఉంటుంది బాబు. మనం దివ్యమని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి.
చంద్రిక లోపలికి వెళ్ళి హారతి తీసుకొచ్చి కొత్త జంటలకివ్వు. వద్దు చంద్రిక, లోపలికి పోవద్దు. మీరుండండి, మీరు మీ భైవను. కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి పదండి. చంద్రిక, బా పదండి. ఓ మో. చంద్రిక, మనుషులుండే చోటును వదిలేసి దెయ్యాలుండే కొంపకొచ్చినట్టుంది కదా. నువ్వు ముందు భయపడ్డ మానే పౌడరు. శాపం మనకి కాదు, ఆ దివ్యకు. శాపము కోడళ్ళ నుంచే ఆడపడుచులకు మారింది కదా. బతుకున్న ఆడపడుచుల్లో నువ్వే మొదటిదానివే. దివ్యకు బదులు ఆ శాపం నీతో మొదలు పెడితే ఏంటి పౌడరు నువ్వనేది? శాపం నన్ను చంపుతుందా? ఛాన్స్ ఉంది అంటున్నా. అదేం కాదు. ఆ మాటకొస్తే మా అమ్మమ్మ కూడా ఇంటి ఆడబడిచే. శాపం ఆ ముసిల్దాంతో మొదలు పెడుతుంది. రేపో మాపో పోయే పానమో శాపం తనని చంపి ఏం చేసుకుంటుందమ్మా? పుష్టిగా బాగా దిట్టంగా ఉన్నావు. శాపం కళ్ళు నీ మీద పడతాయేమో. అనవసరంగా నన్ను భయపెట్టుకు పౌడరు. ఒక్క రోజైనా ఆస్తంత అనుభవించి చస్తాను గాని ముందైతే చావను. దేవతవే, ప్రాణాల మీదకి వస్తున్నా నీకు ఆస్తిపోయి తీవి చావలేదే. నువ్వు పోతే నా పరిస్థితి ఏం కావాలే? నేనింకా బతికే ఉన్నాను పౌడరు. అపశకున మాటలు మాట్లాడుకో. దివ్యో మా ముసల్తో చస్తుందనుకో. చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇంటికొచ్చాం కదా కల్పన. అవును బామ్మగారు, మంగ బతుకున్న రోజుల్లో వచ్చాం. మళ్ళీ ఇదే రావడం. దివ్య వచ్చినప్పుడు ఈ ఊరొచ్చినా మనం ఇంటికి రాలేదు. దివ్య కోసమే మళ్ళీ మనం ఈ ఊరు వచ్చాము. కోడళ్ల చావులకు దివ్య ఏదైనా పరిష్కారం చూపిస్తుందేమో చూడాలి. ఆ ఆశతోనే వచ్చాం. దివ్య వలన శశి ప్రాణాలు కాపాడబడితే అంతే చాలు. శాపం శశమ్మ కాదు, దివ్యమ్మకే అని తెలిస్తే వీళ్ళేమైపోతారు? ఇందాక ఎద్దు దివ్యనెందుకు తరిమినట్టు అర్థం కావటం లేదు. శాపం దివ్యమ్మకే కాబట్టి ఎద్దు దివ్యమ్మను తరిమింది. శశికి శాపం ఉంది కాబట్టి శశి కోసం ఎద్దొచ్చుంటుంది. శశిని కాపాడబోతే దివ్య పైకొచ్చింది. దివ్యని చాణక్య కాపాడాడు. జరిగిందంతా ఆలోచిస్తుంటే శశిని దివ్య కాపాడుతుందని, దివ్యకి చాణక్య అండగా ఉంటాడని అనిపిస్తోంది బామ్మగారు. భగవంతుడి దయవల్ల అలాగే జరగాలి. అభి, శశి, దివ్య, చాణక్య ఆనందంగా ఉండాలి. శాపం నుంచి దివ్యమ్మ బయటపడితే మీరు కోరుకున్నది జరుగుతుంది బామ్మగారు. బయటపడతారా లేరా అనేది ఈ ఊర్లోనే తెలిసిపోతుంది. ఆపై దివ్యమ్మ చాణక్య సార్లు కలిసిపోవటం చిటికలో పని. అది నా బ్యాగ్. నువ్వెందుకు తీసుకొచ్చావు? కారులో నుంచి తీసుకొచ్చాను. ఎవరితమన్నారు? మీ పనులు నేను చేయకూడదా? ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. ఇంకా నిన్ను నమ్మి నేను మోసపోదలుచుకోలేదు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు.
నీతో మాట్లాడడం కూడా అనవసరం. నేను నా చెల్లెల కోసం వచ్చాను. శశి మా అన్నయ్య కోసం వచ్చింది. తను వాడి మాయ మాటలు నమ్మింది. నేను నమ్మను. నిజమేంటో మీకే తొందరలో తెలుస్తుంది. ఇప్పటికి నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇంకే నిజం నేను చూడదలుచుకోలేదు. మీరు నన్ను కాదనుకోలేరు. ఇది నీ రూమా? మన రూము. వంకరగా మాట్లాడకుండా సూటిగా సమాధానం చెప్పు. ఇది నీ రూమ్ అయితే నేను వెళ్ళిపోతాను. నా రూమ్ అయితే నువ్వు వెళ్ళిపో. అంతా కలిసే ఉండాలి. నేను నీతో ఉండను. బయటకు తెలిస్తే బాగోదు. మన మధ్య ఏది లేదని అందరికీ తెలుసు. భార్యాభర్తల బంధం ఇదే కదా. నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళిపోమంటావా? శశి, ఏమైంది? నా వెనకేదో ఉన్నట్టు అనిపించింది. ఏం లేదే. ఈ ఇంటిని చూస్తుంటే నీకు భయంగా ఉందా? భయమేం లేదు శశి, నేనున్నాను కదా. ఎప్పటికీ నీకు తోడుగా పక్కనే ఉంటాను. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ప్రామిస్. నా మీద ఇంత ప్రేమ ఉన్నవాడివి అన్ని గొడవలు అయ్యే వరకు నన్నెందుకు పెళ్లి చేసుకోలేదు అభి? ఇన్ని గొడవలు అవుతాయనుకోలేదు. నీతో పాటు మీ అన్నయ్య కూడా అర్థం చేసుకుంటాడనుకున్నాను. కారణం చెప్పని నీ సమాధానం ఎవరికీ అర్థం కాదభి, నాకు కూడా. మరి నాతో వచ్చేసావే? చెప్పాను కదా, మంచైనా చెడైనా నిన్ను నమ్ముతున్నాను. నువ్వు తాళి కట్టకపోయినా సరే అలాగే ఉండిపోయేదాన్ని. మరి వేరేవాడితో పెళ్లి కొప్పుకున్నావు కదా. నేనా పెళ్లి చేసుకుంటానని నువ్వు అనుకున్నావా? అనుకోలేదు కాబట్టే అప్పుడు మౌనంగా ఉన్నాను. ఆ తర్వాత నేను మాట్లాడడానికి వస్తే నువ్వు మౌనంగా ఉన్నావు, కోపంగానూ ఉన్నావు. నన్ను బాధ పెట్టినా సంతోషపెట్టినా ఇకపై అంతా నీ ఇష్టమే అభి. నేను నీతో వచ్చేశాను. నా కోసం మా అన్నయ్య వచ్చినా మన మధ్యలోకైతే రాడు. నేను జోక్యం చేసుకోనివ్వను. మీరు గొడవ పడకుండా ఉంటే అంతే చాలు నాకు. రెస్ట్ తీసుకో. ఇల్లు ఎలా ఉంది శశి? నీకు నచ్చిందా? ఇది మా పూర్వీకుల ఇల్లు. ఎన్నో సంవత్సరాలుగా ఉంది. ఈ ఊరు, ఈ ఇల్లు, బయట తోటంతా ప్రశాంతంగా ఉంది కదా. ఏం మాట్లాడవేంటి? నేను ఈ ఇంటి కోడల్ని. నాకు నా ఇంటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అవును కదా, ఇక నుంచి ఈ ఇల్లు నీదే.
నీకేదైనా కావాలంటే నన్ను అడుగు. నాకేం కావాలన్నా నా భర్త ఉన్నాడు. జేజీ కల్పన అమ్మమ్మ ఉన్నారు. నిన్ను అడగాల్సిన అవసరం నాకు లేదు. శశి, నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి, నేను కోడల్ని. ఆడపడుచుగా నీ హద్దుల్లో నువ్వుండు, కోడలుగా నా హద్దులో నేనుండడం మంచిది. జర్నీ చేసి టైర్డ్గా ఉంది. నువ్వు బయటికెళ్తే నేను రెస్ట్ తీసుకుంటా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదన్నయ్య. చాణక్య సార్ ఏమని అన్నారా దివ్యమ్మా? ఆయనేమంటారు? ఏదో జరిగిందని నీ మొహమే చెప్తుందమ్మా. ఏమీ జరగలేదన్నయ్య. ఇక్కడికి ఎందుకు వచ్చామో ఆ పని చేద్దాం. చారుకేశ, నేను చెప్పిన ఏర్పాట్లు చేశావా? చేశాను దివ్యమ్మా. ఏం చేయబోతున్నావు దివ్య? ఇక్కడ ఒక స్వామీజీ ఉన్నారంట, ఆయనని కలవాలన్నయ్య. శాపం పోగొట్టే పరిష్కారం ఏదైనా చెప్తారేమో అడగాలి. పరిష్కారమే ఉంటే తరతరాలుగా ఇన్ని చావులు జరిగేవా? ప్రయత్నం అంటూ చెయ్యాలి కదన్నయ్య. నాన్నగారు చెప్పారు, 3 తరాలుగా బామ్మగారు చేయని ప్రయత్నం అంటూ లేదంట దివ్యమ్మా. యజ్ఞాలు హోమాలు ఎన్నో చేశారట. కనిపించిన దేవుణ్ణల్లా మొక్కారట. ఏ సాధువు ఏ స్వామీజీ వచ్చినా సాగిలపడ్డారట. మంగా మేడంకు జైసారుకు విషయం తెలిసాక ఈ ఊరొచ్చారట. ఇక్కడ వారు చేయని ప్రయత్నం అంటూ లేదట. అన్ని ప్రయత్నాలు వ్యర్థమయ్యాయట. ప్రతిదీ ఎక్కడో ఒక చోట ముగియాలి. ఎప్పుడో ఒకసారి ముగిసిపోవాల్సిందే చారుకేశ. ఇప్పటి వరకు ఈ సృష్టిలో ఏది శాశ్వతంగా ఉండిపోలేదు. శాపం కూడా అంతే, దానికి అంతం ఉంటుంది. ఆ అంతం ఎప్పుడో ఎక్కడో తెలియట్లేదమ్మా. అందుకే కదన్నయ్య ఈ ఊరొచ్చాం. శాపం ఈ ఊళ్ళోనే పుట్టింది. ఇక్కడే శాపానికి అంతం ఉంటుంది. ఇక్కడ శాపానికి అంతం ఉండదమ్మా. శాపం తాలూకు ప్రభావమే ఎక్కువ ఉంటుంది. ఈ ఊరికి రాగానే, ఈ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో ఏదో తెలియని వైబ్రేషన్ వచ్చింది. ఇంతకు ముందు నాకెప్పుడూ ఇలా జరగలేదు. ఆ వైబ్రేషన్ ఎందుకు వచ్చిందో, దాని అర్థం ఏంటో తెలియడం లేదు. ఖచ్చితంగా అది శాపానికి సంబంధించిందేమో అనిపించింది. దివ్య, నీకేం కాలేదు కదమ్మా? అందుకే నువ్వు అలా ఉన్నావా? నాకేమవుతుందన్నయ్యా? మనం కాపాడాల్సింది శశిని. నువ్వు కంగారు పడాల్సింది శశి గురించి. లేదమ్మా, శాపం నీకేనమ్మా. అందుకే నీకు ఆ వైబ్రేషన్ వచ్చింది. నాకు అనిపిస్తుంది ఏదో అద్భుతం జరిగి శశిని కాపాడుతుంది అని. దానికోసం నా ప్రాణాలు ఇచ్చినా తప్పులేదన్నయ్య. దివ్య, అలా అనకమ్మా. శశికి శాపాన్ని అంటగట్టింది నేనే కదన్నయ్య. నా వల్లే తప్పు జరిగింది కాబట్టి శిక్ష నాకు పడితేనే సంతోషంగా ఉంటాను. ఎవరూ శిక్షింపబడకూడదమ్మా. పదండి, స్వామీజీ దగ్గరికి వెళ్దాం. రండి బాబు, ఆలస్యం చేయకుండా స్వామీజీని కలుద్దాం. పదమ్మా. పదన్నయ్య.